హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. లైక్ డాక్టర్లు తరచుగా వాటర్ తాగమని ఎందుకు సూచిస్తారు, అసలు దానివల్ల లాభాలు ఏమిటి, బొప్పాయి గింజలు తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏమిటి, ఐఫిల్ టవర్ వేసవి కాలంలో ఎందుకు ఎత్తు పెరుగుతుంది, అలా ఎందుకు జరుగుతుంది, ఇలా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మీకు తెలుసా, ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ నిల్వ ఉండే పదార్థాల్లో తేనె మొదటిది. తేనె సుమారు 3 నుంచి 5,000 సంవత్సరాలు కూడా పాడవకుండా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇటీవల ఈజిప్ట్ పిరమిడ్లో దొరికిన తేనె పరీక్షించగా అది 3,000 సంవత్సరాల నాటి తేనె అని గుర్తించారు. మరి తేనె ఇన్ని సంవత్సరాలైనా ఏమాత్రం పాడవకుండా ఎంతో స్వచ్ఛంగా ఉండటానికి గల కారణం దానిలో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ గుణాలు. తేనెలో ఎక్కువ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చాలా అధికంగా ఉంటాయి, మరియు తేనెలో ఉన్న అధిక చక్కెర వల్ల బ్యాక్టీరియా దాంట్లో ప్రవేశించలేదు. మీరు అనుకోవచ్చు, నేను ఇలా చెబుతున్నాను, మరి మేము కొన్న తేనె కొద్ది రోజులకే పాడవుతుందని. అది ఎందుకంటే మనం మార్కెట్లో దొరికే తేనె సహజమైనది కాదు. దానిలో ప్రిజర్వేషన్స్ కోసం ఎన్నో కెమికల్స్ అవి కలుపుతూ ఉంటారు. వాటి వల్ల అది పాడవుతుంది. మీరు ఇప్పటివరకు వాడిన తేనెలో స్వచ్ఛమైన తేనెని ఏది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. డాక్టర్లు వాటర్ ఎక్కువ తాగమని ఎందుకు సూచిస్తారు, దానివల్ల లాభాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. మనం నీరు తరచుగా తాగడం వల్ల మెటబాలిక్ యాక్టివిటీ మెరుగుపడుతుంది. దానివల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి, మలబద్ధకం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా నీరు ఎక్కువగా తాగడం వల్ల మన కిడ్నీలు క్లీన్గా ఉంటాయి. సైంటిస్టులు చేసిన కొన్ని రీసెర్చ్లో వాటర్ తక్కువ తాగే వాళ్ళకి కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉంటాయని తెలిసింది. మనం వాటర్ తాగినప్పుడు మన బ్రెయిన్ సాధారణంగా పనిచేసే దానికంటే 14% మెరుగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. మనం సాధారణంగా బొప్పాయి పళ్ళు తిన్నప్పుడు దానిలోని గింజలను పాడేస్తాం, కానీ ఆ గింజల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి గింజలు తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, మరియు దానివల్ల జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి, మరియు అజీర్తి సమస్య కూడా తగ్గుతుంది. మీకు తెలుసా, ప్రపంచంలో ఎక్కువ పిరమిడ్స్ ఎక్కడ ఉన్నాయో? ఈ ప్రశ్నకు చాలామంది ఈజిప్ట్ అని చెప్తుంటారు. మీరు కూడా అలాగే అనుకుని ఉంటే ఇది తెలుసుకోండి. సాధారణంగా పిరమిడ్స్ అంటే మనందరికీ గుర్తొచ్చేది ఈజిప్ట్, కానీ ప్రపంచంలోనే ఎక్కువ పిరమిడ్స్ సుడన్ అనే దేశంలో ఉంది. ఈజిప్ట్లో మొత్తం 138 పిరమిడ్లు ఉండగా సుడన్లో 255 పిరమిడ్లు ఉన్నాయి. మన శరీరంలో బ్లడ్ వెజల్స్ కనెక్ట్ అవ్వని పార్ట్స్ కేవలం 2 మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి మన కంటిలో ఉండే కార్నియా. ఇది మన కంటిలో ఉన్న ప్యూపిల్ మరియు మిగతా భాగాలను కలిపి ఉంచడానికి సహాయపడుతుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నదుల్లో మిసిసిప్పి రివర్ ఒకటి. కానీ మీకు ఈ విషయం తెలుసా, ఈ రివర్లో ఒక నీటి బొట్టు మొత్తం నదిని తిరగడానికి సుమారు 90 రోజులు పడుతుంది. మన దేశంలో సాధారణంగా ఏ వస్తువు కొనాలన్నా సరే మనం షాప్కి వెళ్ళి తీసుకుంటాం, లేదంటే ఈకామర్స్లో ఆర్డర్ చేస్తాం. కానీ జపాన్లో వెండింగ్ మిషన్స్ని వాడతారు. జపాన్లో ప్రతి 40 మందికి ఒక వెండింగ్ మిషన్ ఉంటుందట. జపాన్ ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం వెండింగ్ మిషన్లలో ఎక్కువ అమ్ముడుపోయిన వస్తువులు ఐస్ క్రీమ్, నూడిల్స్ మరియు డిస్పోజబుల్ కెమెరాస్. మీరు మన దేశంలో వెండింగ్ మిషన్స్ ఎక్కడైనా చూస్తుంటే కామెంట్ చేయండి. మనం చాలా సినిమాల్లో జాంబీలను చూస్తాం, కానీ జాంబీలు నిజంగా ఉంటాయా లేదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఓఫియోకార్డిసిస్ అనే ఫంగస్ చీమల నాడీ వ్యవస్థపై దాడి చేసి వాటిని ఇన్ఫెక్ట్ చేస్తాయి. అలా లోపలికి వెళ్ళిన ఫంగస్ 9 రోజులు చీమల బాడీలో ఉంటే చీమల మెదడు పైన వాటికి పూర్తి కంట్రోల్ వస్తుంది. అప్పుడు చీమల్ని చెట్లు ఎక్కడానికి బలవంతం చేసి వాటిని ఫంగస్కు అనుకూలంగా ఉండే ప్రదేశానికి పడేలా చేస్తుంది. తర్వాత అవి ఆ చీమను చంపేస్తాయి. మనం యునైటెడ్ స్టేట్స్లోని స్టేట్స్ నేమ్ చూసినప్పుడు దాదాపు అన్ని అక్షరాలను చూస్తాం, కానీ క్యూ అనే అక్షరం మాత్రం ఎక్కడా కనిపించదు. యునైటెడ్ స్టేట్స్ నేమ్స్లో లేని ఒకే ఒక్క లెటర్ క్యూ. ఐఫిల్ టవర్ వేసవికాలంలో ఎత్తు ఎందుకు పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఐఫిల్ టవర్ సాధారణంగా ఇనుముతో తయారు చేశారు. అది ఎంతో ఎత్తుగా ఉంటుంది. ఇనుముకు సహజంగా వేడిని గ్రహించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఐఫిల్ టవర్ ఇలా వేసవికాలంలో దాని చుట్టుపక్కల ఉన్న వేడిని మొత్తం గ్రహిస్తుంది. ఇలా గ్రహించడం వల్ల మెటల్స్
ఎక్స్పాండ్ అవుతాయి. ఈ ఎక్స్పాండ్ అయిన దాని ప్రభావం వల్ల అది 15 సెంటీమీటర్లు పొడవుగా అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.